బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికతో పరిష్కారం అవుతుందన్నది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏమిటి బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వివాదం నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం పిలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలవడం కూడా ఇదే మొదటిసారి కాగా దేశవ్యాప్తంగా ఇది చర్చగా మారింది. వాస్తవానికి గోదావరి బనకచెర్ల ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు సాగునీటి జలాలు అందించడం కోసం ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును విభజన తర్వాత కూటమి ప్రభుత్వం తెర మీదకి తెచ్చింది. అప్పట్లో కొన్ని వివాదాల నేపథ్యం తదుపరి వైకాపా అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును విభజించి రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్టు పేరుతో తెర మీదకి తెచ్చారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం దీని మీద కోర్టుకు వెళ్ళడం, వివాదాల నేపథ్యంలో పనులు ఆగిపోయాయి. తాజాగా మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును తెర మీదకి తెచ్చింది. తెర మీదకి తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలు, సమస్యలు, నీటి మళ్లింపులో అవరోధాలను తెర మీదకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది. ఇలా ఈ ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మినిస్ట్రీ ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి వారి ఇద్దరి సమస్యలను వినడానికి సమయం కేటాయించింది. ఇలా రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రితో పాటు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి సమాచారం తీసుకోనుంది. వాస్తవంగా స్పెషల్ ప్రాజెక్టు వెహికల్ పేరుతో దాదాపు 80,000 కోట్లు ఈ ప్రాజెక్టును గోదావరి నుంచి బనకచెర్లకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి రాయలసీమ, కోస్తాంధ్రకు సాగునీటిని అందించే ప్రాజెక్టు. సుమారుగా 8 లక్షల కొత్త ఆయకట్టు ఈ ప్రాజెక్టు వల్ల రానున్నట్లు కూడా కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. వివాదం ఏమిటంటే గోదావరి నీళ్లు సుమారుగా 2,000 క్యూసెక్కులు వరద పాలవుతుంది. ఆ నీటిని ఒడిసిపట్టి ఎత్తిపోతల ద్వారా బనకచెర్లకు తరలించి అక్కడి నుంచి శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తరలించే ఉద్దేశం. ఇది తెలంగాణ ప్రభుత్వం మా నీటిని వాడుకుంటారని వివాదం తీసుకొచ్చింది. అక్కడి జలశక్తి మంత్రి పురుషోత్తమ్ రెడ్డి కూడా దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మాకు నష్టం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిని కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు పెండింగ్లో పెట్టింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత అటు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిని కూడా పిలవడం, ఈ ప్రాజెక్టు ఇరు వాదనలు విని పరిష్కరించే ప్రయత్నం కూడా కేంద్రం చేస్తుందన్నది కూడా ప్రజల ఆశగా ఉంది. ఇందుకు ఢిల్లీ పెద్దన పాత్ర పోషించడం సర్వత్రా చర్చగా ఉంది. గోదావరి మిగిలిన జలాలు వాడుకుంటామని ఇటు ఆంధ్ర చెప్తుండగా తెలంగాణ మాత్రం ఆ జలాల వల్ల మాకు నష్టం జరుగుతుందని కూడా చెప్తున్నారు. పర్యావరణ అనుమతులకు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వానికి CWC ద్వారా వరద నీటి లభ్యత స్టడీ చేయడం, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ముందు పెట్టడం, రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ ఇవ్వడం తదితర పరిష్కారాలు ఇరు రాష్ట్రాలు బయటపెట్టి పరిష్కరించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల
జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు సిఎస్లు కూడా అక్కడికి వెళ్ళనున్నారు. సాధ్యాసాధ్యాలు, నీటి వాడకం తదితర వాటిపై కూడా స్పష్టతనిచ్చి అనుమతులు కోరే అవకాశం ఉంది. ఇలా నదుల అనుసంధానం పేరిట మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి గారు కార్యక్రమాన్ని తెర మీదకు తెచ్చారు. అటు గోదావరి, పెన్నా నుంచి కావేరి కూడా నదుల అనుసంధానం చేయడం ద్వారా నీటిని ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉందని ఆయన కలకాగా ఆ తర్వాత ప్రాజెక్టు కాస్త ఆలస్యమైంది. కూటమి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం దీనిపైన శ్రద్ధ పెట్టి ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని పెన్నా నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాజెక్టులకు తరలించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం 10 ఏళ్లుగా అడ్డంకులు పడుతుండగా సహజంగా పరిష్కారం అవుతుందని కూడా ఆసక్తితో జనం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రెండో దఫా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఎస్పీవి ద్వారా ఏర్పాటు చేసి సంస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిధుల కేటాయింపు, సమీకరణ తదితర వాటిపై శ్రద్ధ పెట్టింది. ఇంతలో తెలంగాణ ప్రభుత్వం అడ్డువేయడంతో ఈ ప్రాజెక్టు వివాదంగా మారి కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ అనుమతులు వచ్చే ముందు ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడ్డేయడం పైన కూడా ఏపీ ప్రజలు కాస్త విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2 రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టాలని కేంద్రం భావిస్తుంది. అటు తెలంగాణ కూడా అదే తీరుగా వ్యవహరిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక తర్వాత సమస్య పరిష్కారం అయితే 2 రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని కూడా ప్రజల ఆకాంక్ష. వేచి చూడాలి. ధన్యవాదాలు.